డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. పంపిణీ కోసం ఎదురు చూస్తున్న వారు మరింత ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే 2 పడకల ఇండ్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని ఇండ్లు లేని నిరుపేదలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో భూపాలపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఎంపిక ప్రక్రియ అధికారులకు సవాల్గా మారింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటి కాగా, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంలో భూపాలపల్లి పట్టణానికి సుమారు 976 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించారు. ఇందులో మొదటి దఫగా వేషాలపల్లి సమీపంలో 560 ఇండ్లను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం త్వరితగతిన నిర్మించి 7 సంవత్సరాల తర్వాత లబ్ధిదారులకు కేటాయించారు. కాగా, ఈ ఎంపిక ప్రక్రియలో పేదలకు అన్యాయం జరిగిందంటూ అనేక పోరాటాలు, ధర్నాలు చేయగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఇప్పటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సైతం వీరికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఆ సమయంలో ఉన్న అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెండో దఫలో నిర్మించే 416 ఇండ్లలో వీరికి కేటాయిస్తామని హామీ ఇవ్వగా నిరసనలు ఆపేశారు. తదనంతరం రెండో దఫా ఇండ్ల నిర్మాణం పూర్తి కాకముందే దరఖాస్తులు తీసుకుని ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది దగ్గర 2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేసి ఇండ్లను కేటాయించారని మరలా నిరసనలకు దారితీశారు. ఈ క్రమంలో శాసనసభ ఎన్నికలు రావడం, అందులో బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ గెలవడం చకచకా జరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ అంశం తెర మీదకు రాగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గతంలో జరిగిన ఎంపిక ప్రక్రియ రద్దు చేసి నిజమైన నిరుపేద ప్రజలకు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా గత ప్రభుత్వంలో తమకు ఇండ్లను కేటాయించారని, తమ ఇండ్లు తమకు ఇవ్వాలని మరలా నిరసనలు, ధర్నాలకు దిగడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ వద్ద దీక్షలకు దిగారు. దీంతో ఏదేమైనా ఇల్లు లేని నిరుపేదలకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని, ఇండ్ల విషయంలో వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందులో తమ పార్టీ వారైనా ఎవరైనా దగ్గరి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులను ఆదేశించారు. పట్టణంలో సొంత ఇండ్లు లేకుండా కిరాయి ఇండ్లలో ఉంటూ కూలి చేసుకునే నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించబడాలని కాంగ్రెస్ పార్టీ నుంచి 5 సభ్యులతో 5 మెన్ కమిటీ నియమించారు. ఈ కమిటీ పట్టణంలోని 30 వార్డులలో ఉన్న ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారి పేర్లను నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో మున్సిపాలిటీ కమిషనర్ సహకారంతో గతంలో జరిగిన ఎంపిక ప్రక్రియ వివరాలను సేకరించారు. అందులో మొత్తం 416 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు గాను 661 దరఖాస్తులు రాగా ఇందులో 178 మంది నిజమైన లబ్ధిదారులను గుర్తించారు. అయితే వీటిలో కూడా మరలా స్క్రూటినీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించారు. ఇదిలా ఉండగా తమ ఇండ్లు తమకు కేటాయించాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద దీక్ష చేస్తున్న లబ్ధిదారుల వద్దకు బుధవారం మున్సిపల్ కమిషనర్తో పాటు 5 మెన్ కమిటీ వెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం మీ దగ్గరకు రావడం జరిగిందని, మీలో నిజమైన లబ్ధిదారులు ఉంటే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ వస్తుందని, 10 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి ఇండ్లను కేటాయిస్తామని, వెంటనే దీక్ష విరమించాలని కమిషనర్తో పాటు 5 మెన్ కమిటీ కోరారు. భాస్కర్ గడ్డ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ 416 సంబంధించిన అలాట్మెంట్కు సంబంధించిన లబ్ధిదారులు గత వారం అంటే 12వ తారీఖు నుంచి ఈరోజు వరకు దీక్ష చేస్తున్నారు. మన సుమారం కూడా అక్కడ చేసిండ్రు. అయితే ఇందులో మా దృష్టికి వచ్చింది ఏంటంటే 416కి 661 అప్లికేషన్స్ వచ్చినాయి. అవి ఫిల్టర్ చేయంగా గతంలో 390 మందికి రూమ్స్ అలాట్ చేసిన కానీ ఎవరికి ప్రొసీడింగ్ ఇవ్వలేదని తెలిసింది. నామినల్గా ఇచ్చిందట, మళ్ళీ తీసుకున్నట్టు అది తెలియదు, మరి పరిస్థితి పూర్తి వివరాలు తెలియదు. సో అవి కూడా ఎవరికి ఇవ్వలేదు.
యాక్చువల్గా చూస్తే ఓన్లీ పేరు చదివిండు, పలానా రూమ్ వీళ్ళకి, పలానా ఫ్లోర్ వీళ్ళకి, పలానా నంబర్ వీళ్ళకి అని చదివిండు. ప్రొసీడింగ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు ఇవ్వాలి, మా దగ్గర నుంచి ఫైల్ ప్రాసెస్ అయ్యి. సో ఈ 10 రోజుల బట్టి ఈ రోజు నుంచి 8వ రోజు ఈరోజు అది మన కలెక్టర్ సార్ మొన్న వీళ్ళు స్ట్రైక్ కాగానే 3వ రోజు నేను వచ్చి వీళ్ళతో మాట్లాడి మళ్ళీ కలెక్టర్ సార్తో మాట్లాడితే ఫస్ట్ లోపు క్లియర్ చేస్తామని చెప్పారు. అదే ఇష్యూ వీళ్ళు చెప్తే ఏంటంటే వాళ్ళ కొంత ఇప్పుడు ఎందుకంటే లేట్ అవుతా అంటే ఎవరికైనా అపోహ అనుమానం అని ఉంటుంటుంది. దాంతో ఏమైందంటే ఒకళ్ళు ఒకటి చెప్తే ఇంకోటి ఒకటి చెప్తే బదానం ఎక్కువైపోయి వేరే కొత్త పుకారు వస్తుంది. సో వాళ్ళకి చెప్పి ఇప్పుడు ఏంటంటే మా కలెక్టర్ సార్ ఇచ్చిన హామీ తరఫున ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ వాళ్ళని ఫైనల్ చేసి పట్టాలు ఇస్తామని చెప్పారు. ఈ లిస్టు మాత్రం ఈ శనివారం లోపు లిస్టు ఫైనల్ చేసి ఫస్ట్ లోపు వాళ్ళకు ఎంతమంది ఎలిజిబిలిటీ ఉంటే మా దగ్గర ఉన్న 178 మంది లిస్ట్ ఉంది. అందులో కూడా ఎంతమంది ఉన్నారో ఒకవేళ ఉండే ఇన్ఎలిజిబుల్ అందులో కూడా ఉండే తీసేసి మిగతా వాళ్ళు ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించేస్తాం. భాస్కర్ గడ్డలో ఉండబడినటువంటి డబుల్ బెడ్రూమ్ అంశమై ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్లకు పంపిణీ చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. ఇక్కడి ఎమ్మెల్యే గారు గండ్ర సత్యనారాయణరావు గారు ఉన్నారు. అందుకోసమే మమ్మల పార్టీ పక్షాన 5 మెన్ కమిటీ వేసి ఇక్కడ ఎవరైతే పాపం మా ఇండ్లు మాకు పంపిణీ చేయండి అని ఎవరైతే బీదోళ్ళు కనీస ఇల్లు సౌకర్యము బట్ట గూడు గుడ్డ లేని వాళ్ళు ఇక్కడ కొంతమంది జమ అయి వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానికి ఆ తప్పిదాన్ని సవరించి నిజమైనటువంటి లబ్ధిదారులకు మాత్రమే, నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ ఇండ్ల పంపిణీ జరగాలని చెప్పేసి టౌన్లో ఉండబడినటువంటి 30 వార్డులలో ఒక్కొక్క వార్డుకు 10 మంది చొప్పున ఎలిజిబిలిటీ క్యాండిడేట్ని ఎంపిక చేయాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గండ్ర సత్యనారాయణరావు గారి ఆదేశానుసారము మా కార్యకర్తలు అధికారుల సహాయ సహకారాలు తీసుకొని ఎంపిక చేయడం ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమకు ఇండ్ల పట్టాలు ఇచ్చేంత వరకు దీక్ష విరమించేది లేదని లబ్ధిదారులు తేల్చి చెప్పారు. భాస్కర్ గడ్డ డబుల్ బెడ్రూమ్ బాధితులం మేము. గత ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్ కేటాయించింది. ఇక్కడికి కమిషనర్ గారు వచ్చారు. అదే గండ్ర సత్యనారాయణరావు కూడా ఇక్కడికి వాళ్ళ కమిటీ వాళ్ళ సభ్యులను పంపించినారు. చాలా సంతోషం. మాకు ఒక సమస్య కొలిక్కొచ్చిందని మేము అనుకుంటున్నాం. మాకు 1వ తారీఖు వరకు పట్టాలు ఇస్తారని వీరందరి సమీక్షలో వాళ్ళందరూ హామీ ఇచ్చారు. మా అంశం ఏంటంటే పట్టాలు ఇచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలేదే లేదనేది మాదొక డిమాండు. మాకు పట్టాలు కంపల్సరీ కావాలి. నిరుపేదలకే ఇవ్వండి. ఎవరో డబ్బులు పెట్టి ఎవరో వాళ్ళను ప్రోత్సహించుకొని లీడర్ పలుకుబడి తీసుకొని ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వద్దని కూడా మేము కూడా ఈ డబుల్ బెడ్రూమ్ బాధితుల తరపున చెప్తాను. మాకు కంపల్సరీ ఎలిజిబిలిటీ కష్టం చేసుకునే వాళ్ళకే ఇవ్వండి. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, జాబులు చేసుకున్న వాళ్ళకి ఇవ్వకండి. లేనటువంటి పేదలను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గుర్తించి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తుందని ఆశిస్తున్నాం. 1వ తారీఖు వరకు ఇస్తారని సత్యన్న గారు ఒక కమిటీ పంపించింది. ఒకసారి సంతోషం. వారు చెప్పింది ఏంటంటే మీరు టెంట్ కాల్ చేస్తారా అని అంటారు. మేము ఎట్టి పరిస్థితుల్లో టెంట్ కాల్ చేయం. ఆ 1వ తారీఖు దాకా కూడా ఇక్కడనే ఉండి మా నిరసన మాత్రం పక్కా తెలియజేస్తాం. ఏది ఏమైనా ఇండ్లు లేని నిరుపేదలైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావాలని ఓవైపు నిరుపేద ప్రజలు ఎదురు చూస్తూ ఉంటే, మరోవైపు గతంలో తమకు కేటాయించిన ఇల్లు తమకే ఇచ్చి పట్టాలివ్వాలని ఆందోళన చేస్తున్నారు. మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం అధికారులు చెప్పినట్టుగా 10 రోజుల్లో పూర్తి చేస్తారా? ఎవరైనా సరే ఎమ్మెల్యే ఆదేశించినట్టుగా డబుల్ బెడ్రూమ్ల వ్యవహారంలో డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారా? మరో 10 రోజుల్లో భూపాలపల్లిలో ఏం జరగబోతోంది? ప్రజలతో పాటు మనం కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.